ఆలోచన విధానం అనేది మారాలి. రకరకాల రుగ్మతలు ఉన్నాయి, రకరకాల దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి, సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి పట్ల మనం ఎప్పుడైతే వాటిని రూపుమాపగలుగుతామో అప్పుడే వాళ్ళ కష్టార్జిత మొత్తం అందులోనే పోతుంది. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం అట్టే పోతుంది. మళ్ళీ నెట్ రిజల్ట్ చూస్తే దేరాదికి రాదు. సో ఈ యొక్క పరిస్థితి మారాలంటే పెద్ద ఎత్తున కళల ద్వారా, కళాకారుల ద్వారా, రచనల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా, వివిధ కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేయాలి. కొన్ని సమస్యల పరిష్కారానికి వ్యక్తిగా సమస్య పరిష్కారం చేయలేకపోవచ్చు, సంఘటిత శక్తిగా చేయగలుగుతారు. కాబట్టి ప్రతి గ్రామాన్ని ఒక సంఘటిత శక్తిగా ఏర్పరిచి గ్రామ సమస్యల్ని గ్రామాలనే పరిష్కారం చేసే స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటి అమరవీరులు ఏ ఆకాంక్షలతోటి ఆశలతోటి ప్రాణత్యాగాలు చేసిండ్రో మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ గొప్పగా ఉండాలని ఆశించారు. ఆ ఆశ నెరవేరాలంటే ఇది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దీన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. థ్యాంక్ యూ.